వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ ది వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేస్తుంటారు మాకు డిఫరెంట్ టెక్నాలజీస్ మీద మాకు ఫ్రీ కోర్సెస్ ప్లస్ ఆర్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమైనా ఉంటే కొద్దిగా చెప్పు బ్రో అనేసి. అందులో చాలా ఎక్కువ మంది డేటా సైన్స్ కోర్స్ ఏమైనా ఫ్రీగా దొరుకుతుందా అంటే అప్ టు మెయిన్ టాపిక్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మెయిన్ టాపిక్స్ వరకు కూడా మనకి ఫ్రీ కోర్స్ ఏమైనా దొరుకుతాయి అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ ఒక రేంజ్లో ఉంది, చాలా బూమింగ్లో ఉంది కాబట్టి. సో కొంతమంది 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రాడ్యుయేషన్ అప్పుడే కంప్లీట్ అయ్యి జస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న క్యాండిడేట్స్ ఈ డేటా సైన్స్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది అయితే జాబ్ సీకర్స్ ఉన్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అసలు డేటా సైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారు. డేటా సైన్స్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అసలు డేటా సైన్స్ని అలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న కాన్సెప్ట్స్ ఉంటాయి చూసారా. ఆ కాన్సెప్ట్స్ అన్నిటి మీద కూడా అరౌండ్ 103 ఫ్రీ కోర్సెస్ మనకైతే అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ సర్టిఫికేషన్స్ కూడా. ఓకే, సో ఆ యొక్క కోర్సెస్ ఏంటి, అసలు ఆ కోర్సెస్కి మనం ఎలా ఎన్రోల్ అవ్వాలి అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఎక్కువ మంది అడుగుతున్న టాపిక్ ఇదే. సో డేటా సైన్స్ మీద మాకు ఫ్రీ కోర్సెస్ కావాలి బ్రో అనేసి, సో అందుకే ఈ యొక్క పట్ల వీడియో అయితే తీసుకొచ్చాను మీకోసం ఎక్స్క్లూజివ్గా. సో గైస్ చూస్తే ఈ యొక్క కోర్స్ మనకైతే గ్రేట్ లెర్నింగ్ నుంచి అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో టాప్ ఫ్యాకల్టీస్ నుంచి ఫ్రీ కోర్సెస్ వీలైతే చేశారు చాలా వరకు. ఎందుకంటే ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బూమింగ్లో ఉంది కాబట్టి అందులో ఉన్న మేజర్ టాపిక్స్ తీసుకొని కోర్సెస్ డిజైన్ చేసి సర్టిఫికేషన్ కోర్సెస్ వీలైతే ఫ్రీ చేశారన్నమాట. ఆ యొక్క ఫ్రీ కోర్స్ని అసలు ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని అన్ని కూడా మీకు అయితే చూపిస్తాను. అసలు ఏవేం కోర్స్ ఉన్నాయి కూడా చూద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, సో గైస్ ఈ యొక్క కోర్సెస్ చేయడానికి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని కాదు. సో మీకు స్కిల్ నేర్చుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎన్రోల్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత స్క్రీన్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. రైట్గా చూస్తే మనకి గ్రేట్ లెర్నింగ్ యొక్క అఫీషియల్ పేజ్ ఇది, గ్రేట్ లెర్నింగ్ అకాడమీ యొక్క అఫీషియల్ పేజ్ అని చెప్పొచ్చు. లెర్న్ జాబ్ రెడీ స్కిల్స్ ఫ్రమ్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ విత్ సర్టిఫికేట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. మనకి చాలా కోర్స్ అవైలబుల్గా ఉంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ కోర్స్ అని కూడా. ఇక్కడ బ్రౌజ్ అని ఉంటుంది, బ్రౌజ్లో కూడా మీరు చూడొచ్చు. ఐటీ అండ్ సాఫ్ట్వేర్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, స్టడీ అబ్రాడ్, మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, యూఎక్స్ డిజైనింగ్ కూడా కోర్స్ అయితే ఫ్రీ కోర్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఈ యొక్క పేజ్లో మనకి అవైలబుల్గా ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, అందుకే మన లింక్ అయితే యూస్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇందులోని ఏంటంటే మనకి ఇన్ని టెక్నాలజీస్ మీద మనకి కోర్స్ ఉన్నాయి కదా, అందులో మనం ఇప్పుడు ప్రెసెంట్ మన యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేటికి సో డేటా సైన్స్ అనమాట. సో డేటా సైన్స్ నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఈ డేటా సైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అన్ని కూడా టాప్ ఫ్యాకల్టీస్ నుంచే మనకి డిఫరెంట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సీ ఆల్ కోర్స్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఫర్ డేటా సైన్స్ కోర్సెస్ అసలు ఏవేమి ఉన్నాయి, అది కూడా ఫ్రీ కోర్సెస్ ఏవేమి ఉన్నాయి సో మనకి ఒక సెపరేట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే, సో బ్రౌజ్లోకి వెళ్ళి డేటా సైన్స్కి ఇచ్చేసి అక్కడ వ్యూ మోర్ మీద ఇచ్చేస్తే ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. మీరు అలాగే రండి. ఓకే, సో అరౌండ్ 103 డేటా సైన్స్ కోర్సెస్ మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ యొక్క కోర్స్ ఏంటి కూడా మనకి క్లియర్గా చూద్దాం. సో ఇందులో మనకి కొన్ని లెవెల్స్లో ఇచ్చారంటే బిగినర్ లెవెల్ ఏంటి, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్ లెవెల్ కాబట్టి బిగినర్ లెవెల్ క్లిక్ చేస్తుంటే ఇంట్రడక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ ఫౌండేషన్స్ ఏంటి, పైథాన్ ఫర్, ఎందుకంటే డేటా సైన్స్ అంటే తప్పకుండా మనకి పైథాన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కాబట్టి పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఏంటి, నెక్స్ట్ ఆర్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి కాబట్టి ఆర్ ఫర్ డేటా సైన్స్ ఏంటి, ఎక్సెల్ డేటా సైన్స్లో ఫస్ట్ డేటా అనలిస్ట్ రోల్కి ఫస్ట్ అనాలిసిస్ చేయాలంటే మనకి ఎంఎస్ ఎక్సెల్ రావాలి కాబట్టి ఎక్సెల్ ఫర్ డేటా సైన్స్ బిగినర్ కోర్స్ ఏంటి, డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా సైన్స్ మ్యాథమెటిక్స్, కంపల్సరీ స్టాటిస్టిక్స్ టు ప్రాబబిలిటీస్ అన్నిటికీ కూడా మనకి డేటా సైన్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి అవి ఏంటి అవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ. ప్రాబబిలిటీ, డేటా విజువలైజేషన్ మనకు తెలుసు కదా, పవర్ బిఐ తెలుసు కదా, డేటా విజువలైజేషన్ టూల్, అసలు టూల్స్ అసలు ఎలా యూజ్ చేయాలి, డేటా విజువలైజేషన్ టూల్ యూజింగ్ ట్యాబ్లు. అలాగా మనకి టోటల్గా సో సెకండ్ పేజ్లోని ఇన్ని కోర్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా, ఇంకా థర్డ్ పేజ్లో ఇన్ని కోర్స్ ఉన్నాయి. అలాగే నాకు టోటల్గా 8 పేజెస్ వరకు కూడా నాకైతే కోర్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. ఓకే, ఇది బిగినర్ లెవెల్లో. అలా కాదు బ్రో మాకు మొత్తం ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి ఇంటర్మీడియట్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎస్క్యూఎల్, ఆబ్వియస్లీ మనకి డేటా సైన్స్ సంబంధించి అంటే కంపల్సరీ మన డేటాబేస్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి కాబట్టి డేటా సైన్స్ కోర్స్ అంటే ఎస్క్యూఎల్ కోర్స్ అనమాట. అలా అడ్వాన్స్డ్కి వచ్చేటికి ఇంకా బిగినర్ ఇంటర్మీడియట్కి వచ్చేటికి మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, మ్యాక్సిమం అని చెప్తున్నాను, టోటల్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అడ్వాన్స్కి వచ్చేటికి ఒక ఏంటంటే ఒక మార్కెటింగ్ అనాలిసిస్ అండ్ రీటైల్ అనలిటిక్స్ మీద ఒక అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కోర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ కోసం బిగినర్ సెలెక్ట్ చేశాను. ఈవెన్ కింద ఇంకో ఫిల్టర్ ఉంది చూడండి ఒకసారి, టైమ్ టు కంప్లీట్ అంటే 30 minutes to 1 hour ఉన్న కోర్సు చూడొచ్చు, 1 hour నుంచి 3 hours వరకు, 3 hours నుంచి 6 hours వరకు ఉన్న కోర్స్ కూడా మీరైతే చూడొచ్చట. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ నుంచి మీరైతే స్టార్ట్ చేయమని నేను మీకు అడ్వైజ్ ఇస్తాను.
ఇంట్రడక్షన్ టు అయిపోయిన తర్వాత డేటా సైన్స్ ఇలా ఉంది కదా, అలా అన్ని కోర్సెస్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఉంది కదా, ఆ యొక్క కోర్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇలా అయితే ఉంటుంది. చూడండి ఒకసారి గ్రేట్ లెర్నింగ్ నుంచి అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. పైథాన్ ఫర్ డేటా సైన్స్ కోర్స్ని ఇలా చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కోర్స్ చేయాలన్నా మీరైతే సైన్ అప్ చేసుకోవాలి, అంటే మీరు లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి లాగిన్ ఆర్ సైన్ అప్ ఉంది, దాన్ని మీకు ఇచ్చేసి సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి కంటిన్యూ, లేకపోతే లాగిన్ మీకు ఇచ్చేసి మీకు జీమెయిల్ అకౌంట్తో కూడా మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆఫ్టర్ దట్ మన అసలు కోర్స్ అసలు ఏవి ఉన్నాయి ఇక్కడ క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇస్తారు. వాట్ యూ విల్ లెర్న్ ఇన్ ద పైథాన్ ఫర్ డేటా సైన్స్ కోర్స్ అంటే మొత్తం అసలు డేటా సైన్స్ కాంపోనెంట్స్ ఏంటి, డేటా సైన్స్ ఆర్కిటెక్చర్ ఏంటి, అసలు ఈ యొక్క పైథాన్ ఎందుకు యూజ్ అవుతుంది, నంపై పాండాస్ లైబ్రరీస్ ఎలా యూజ్ చేస్తారు అనేసి ఇచ్చారు. సో గైస్ ఇలా చూస్తే ఇది 2 hours కోర్స్ అనమాట. ఫ్రీ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ అవుట్లైన్లో చూస్తే అసలు ఏమేమి చెప్తారు మనకి అనేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే అసలు మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అసలు ఎక్కడెక్కడ షేర్ చేసుకోవచ్చు. మన లింక్డ్ఇన్లో షేర్ చేసుకోవచ్చు. చాలా మంది లింక్డ్ఇన్లో షేర్ చేసినట్టు ఎలా చూపిస్తున్నారు, ఇవన్నీ షేర్ చేసుకోవచ్చట. నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ యొక్క రేటింగ్ చూడండి, సూపర్గా ఉందనేసి రేటింగ్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. ఇంకా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకెలా వెళ్ళిపోతే ఇంకా సక్సెస్ స్టోరీస్ చాలామంది యొక్క కోర్స్ చేసి డిఫరెంట్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు అనేసి కింద వాళ్ళు షేర్ చేసుకున్నారు. కింద చూసారా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇలా పైకి వచ్చేసి ఎన్రోల్ ఫ్రీ విత్ గూగుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఒక గూగుల్ అకౌంట్ యూస్ చేసి మీరైతే లాగిన్ అయితే అయిపోండి. సో వెంటనే మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి అడుగుతుంటుంది అనమాట, అసలు మీ యొక్క డీటెయిల్స్ అండి, మీరు గ్రాడ్యుయేటా, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, సిటీ ఏంటి అని ఇచ్చేసి సబ్మిట్ బైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకైతే ఇలా వస్తుందన్నమాట. ఎన్రోల్ ఫర్ ఫ్రీ మీద అయితే క్లిక్ చేస్తాం. ప్లీజ్ వెయిట్ అని వచ్చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. పైథాన్ ఫర్ డేటా సైన్స్ అని వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకి వీళ్ళతో కెరియర్ అకాడమీ ఉంటుంది కదా, సో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. సింపుల్గా అది ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయొచ్చు మీరు కూడా. ఓకే, సో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి అన్ని కూడా మనకైతే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో వెంటనే నాకు గ్రేట్ లెర్నింగ్ నుంచి ఈ వీడియో అయితే ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మొత్తం నేను అన్ని కూడా చెక్ చేసుకుంటాను. క్లియర్ కట్గా వీళ్ళైతే నీట్గా డిఫైన్ చేశారు. ప్రతి పాయింట్ కూడా చక్కగా ఉంటుంది. సో మొత్తం ఇంట్రడక్షన్ దగ్గర నుంచి అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ నాకు ఒక క్విజ్ ఉంటుందన్నమాట. ఆ క్విజ్ కనుక నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి, డోంట్ వరీ, సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి క్లెయిమ్ యువర్ సర్టిఫికేట్ అని స్క్రీన్కి మెన్షన్ చేశారు. అది నేనైతే క్లెయిమ్ చేసుకోవచ్చట. ఓకే, ఇలా అయితే నేను కోర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి వ్యాలిడ్ టిల్ December 29. సో తొందరగా అయితే కంప్లీట్ చేసుకోండి. ఈవెన్ స్కాలర్షిప్స్ కూడా మీరైతే విన్ అవ్వచ్చు పైన మెన్షన్ అయితే చేశారు. చూసారా, ఇలా మీరు డేటా సైన్స్ కోర్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లోర్ చేయండి. అరౌండ్ 103 డేటా సైన్స్ కోర్స్ అయితే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి గ్రేట్ లెర్నింగ్ నుంచి. సో తప్పకుండా అయితే యూటిలైజ్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. ఓకే, ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఫర్ దే యూ వాచింగ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.